హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ మెడికల్ పీజీ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కన్వీనర్ కోటాకి కూడా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియో కూడా వాచ్ చేయండి. అయితే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటా అంటే మీ అందరికీ తెలుసు, S1, S2, S3 త్రీ కేటగిరీస్ ఉంటాయి. అంటే బి కేటగిరీ, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. ఈ త్రీ కేటగిరీస్ లో కూడా సీట్స్ ఫిల్ చేస్తారు. కాబట్టి ఈ సీట్స్ కి ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 13వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి ఫిబ్రవరి 16వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షల రూపాయలు కట్టి మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఏపీ స్టేట్లో ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్ లో చాలా మంది స్టూడెంట్స్ కి సీట్స్ అలాట్ అయినప్పటికీ కూడా ఆ స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ సీట్స్ బ్లాక్ చేసినట్లు మీనింగ్. కాబట్టి ఇప్పుడు ఈ రౌండ్ లో కూడా అదే మాదిరిగా సీట్స్ బ్లాక్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షల రూపాయలు కట్టి మాత్రమే ఇప్పుడు ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్తున్నారు. అంటే కేవలము ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే స్టూడెంట్సే కాదు, ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు కట్టి తీరాల్సిందే. ఒకవేళ మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీటు కానీ రాకపోతే మీ 3 లక్షల రూపాయలు మీకు వచ్చేస్తాయి. ఒకవేళ సీటు వచ్చి గాని జాయిన్ అవ్వకపోతే మాత్రం ఆ అమౌంట్ 4 ఫీట్ అవుతుంది. అంటే క్యాన్సిల్ అయిపోతుంది, రీఫండ్ చేయబడదు. అర్థమైంది కదా? యూజువల్ గా అయితే ఇది రీఫండబుల్ అమౌంటే. మీనింగ్ మీకు సీట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయినా రీఫండ్ అవుతుంది, ఒకవేళ సీట్ రాకపోయినా కూడా రీఫండ్ అవుతుంది. కానీ సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం వాళ్ళకి అమౌంట్ రీఫండ్ చేయరు, గుర్తుంచుకోండి. అంతేకాదు ఒకవేళ ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో కానీ జాయిన్ అవ్వకపోతే వాళ్ళు ఒకవేళ సీట్స్ మిగిలిపోతే కానీ తర్వాత జరిగేటువంటి ఫర్దర్ రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశము ఉండదు. దానితో పాటుగా మీరు 3 సంవత్సరాల పాటు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటాకి డీబార్ చేయబడతారు అని ఇక్కడ స్టేట్మెంట్ పాస్ చేశారు. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, కేవలము డీబారు ఓన్లీ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని మెన్షన్ చేశారు. అదే మనకి బ్రోచర్లోనేమో 3 ఇయర్స్ డీబార్ చేస్తాము అని ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 1 సంవత్సరం డీబార్ చేస్తారా లేక 3 సంవత్సరాలు చేస్తారా అన్న దాని మీద ఖచ్చితంగా యూనివర్సిటీకి ఫోన్ చేసి మాత్రమే తెలుసుకుంటే మంచిది అని నా ఉద్దేశం. వీళ్ళు ఆల్రెడీ ప్రాస్పెక్టస్ లో ఇచ్చిన దాని ప్రకారంగానే ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా 3 సంవత్సరాలు డీబార్ చేసే విధానం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు రౌండ్స్ లో ప్రతిసారి కూడా 3 ఇయర్స్ అని చెప్తూ వచ్చారు. కేవలము ఇప్పుడు మాత్రమే ఓన్లీ 1 ఇయర్ అని మాత్రమే చెప్తున్నారు. కాబట్టి దీని మీద నేను క్లారిటీ అయితే 100% ఇవ్వలేను. ఇది యూనివర్సిటీ వాళ్ళని మాత్రమే అడిగి తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవాలి అంటే ఈ రౌండ్ కి ఎవరైతే ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్లో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంతకు ముందు రౌండ్ లో పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ఉండవు. ప్రతి రౌండ్ కి కూడా మనం ఫ్రెష్ గానే పెట్టుకుంటూ వస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పెట్టుకుంటూ ఉన్నాము. అదే మాదిరిగా ఇప్పుడు కూడా మీరు ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కూడా తర్వాత జరుగుతుంది. కాబట్టి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా అవసరమైతే ఈ 3 lakhs రూపీస్ కు సంబంధించి మీరు అండర్టేకింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అంతేకాదండి, ఒకవేళ ఏదైనా కానీ స్టూడెంట్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకుంటారు అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ కూడా సీటు వచ్చి ఉండకూడదు. ఆ స్టూడెంట్స్ మాత్రమే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ స్టూడెంట్స్ తో పాటుగా ఇంతకు ముందు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఈ మెరిట్ లిస్ట్ లో నేమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం స్ట్రే వేకెన్సీ రౌండ్ కి లేదు. అర్థమైంది కదా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆల్ అన్ఫిల్డ్ S1B సీట్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ S1A సీట్స్ అంటున్నారు. S1B అంటే
లోకల్ స్టూడెంట్స్ కు సంబంధించి మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీలో కేటాయించినటువంటి సీట్స్ ఇప్పటి వరకు మిగిలిపోయినటువంటి సీట్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ క్రింద కన్వర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంకా లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదండి. అందరూ కూడా మెరిట్ బేసిస్ మీద ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో తీసుకోవాల్సిందే. ఎందుకు ఈ రూలు వర్తిస్తుంది అంటే మనకి సుప్రీం కోర్టు ఆల్రెడీ ఒక జీవోని పాస్ చేసింది, రిజర్వేషన్స్ ఏది కూడా వర్తించవు అని. కాబట్టి ఇక్కడ S1B అంటే లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది లేకుండా వీళ్ళు అందరికీ కూడా అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో మాత్రమే బి కేటగిరీ సీట్స్ ని ఇవ్వటం జరుగుతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? కాబట్టి S1B అనేది ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఉండదు. కేవలము అన్ని సీట్స్ కూడా S1A కేటగిరీ క్రిందకే వస్తాయి. ఓకే, అంటే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అందరూ కూడా ఈ సీట్స్ ని పంచుకుంటారు ఆర్డర్ ఆఫ్ మెరిట్. క్లియర్? నెక్స్ట్ అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకి ముందుగానే ఉంది కాబట్టి ప్రీవియస్ రౌండ్స్ లో ఆ లిస్ట్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళల్లో ఎవరికైనా సరే ఇప్పటి వరకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు గానీ ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో ఎక్కడ కూడా సీటు రాకపోయినా లేదా సీటు వచ్చి జాయిన్ అవ్వకపోయినా సరే ఆ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎన్ఆర్ఐ కేటగిరీ ఇన్స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ స్టూడెంట్స్ ఇంతకు ముందు ఒకవేళ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా స్పాన్సరింగ్ లెటర్ గాని పెట్టుకుని ఉండకపోతే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ బేస్ చేసుకుని మీరు డైరెక్ట్ గా S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే మరలా రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. ఇంతకు ముందు బి కేటగిరీలో అప్లై చేసినా కూడా మీకు ఇప్పటి వరకు సీటు వచ్చి ఉండకపోతే మాత్రం లేదా అసలు సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వకుండా ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే దానికి ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇప్పటి వరకు స్టూడెంట్ ఎక్కడ కూడా కాలేజ్ లో జాయిన్ అయి ఉండకూడదు. ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, స్టేట్ కోటా అవ్వచ్చు, డీమ్డ్ కోటా అవ్వచ్చు, లేదా అసలు సీటు వచ్చి ఉండకూడదు. వీళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే సెకండ్ కేసు ఎవరు అంటే ఒకవేళ గాని స్టూడెంట్స్ కి అంటే స్టేట్ కోటా అవ్వచ్చు లేదా ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, ఈ 2 కోటాస్ లో కూడా ఓన్లీ ఫేజ్ 1, ఫేజ్ 2 లో సీటు వచ్చి వాళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకోండి, జాయిన్ అవ్వకపోతే మాత్రం వాళ్ళు ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఇస్తున్నారు. ఒకవేళ జాయిన్ అయినా కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. అర్థమైంది కదా? అంటే వాళ్ళు జాయిన్ అవ్వలేదు లేదా ఒకవేళ జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి అయితే పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఆ తర్వాత రౌండ్స్ లో ఎక్కడ కూడా వాళ్ళకి సీటు వచ్చి ఉండకూడదు. సో ఈ 2 కేటగిరీస్ కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అనే దానికి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ కేటగిరీ వచ్చి స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటి వరకు ఫేజ్ 1 లేదా ఫేజ్ 2 స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అలాగే సెకండ్ కేటగిరీ ఎవరు అంటే ఒకవేళ స్టేట్ కోటా కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్ లో గానీ అంటే మాపప్ రౌండ్ లో గానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా సరే ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రం పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. అలాగే థర్డ్ కేసు ఎవరు అంటే ఒకవేళ ఎవరైనా సరే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఈ 3 రౌండ్స్ లో కానీ సీటు వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయి ఉంటే మాత్రం ఇక బయటకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయకూడదు, ఎలిజిబిలిటీ లేదు. ఫోర్త్ ఎవరు అంటే ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ సీట్ అలాట్ అయితే అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చినా సరే వాళ్ళు కూడా ఇక్కడ నాట్ ఎలిజిబుల్, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరు అంటే ఒకవేళ కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ ఏపీ స్టేట్ లో మీకు సీట్ అలాట్ అయినా కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయకూడదు, మీరు అక్కడ జాయిన్ అయినా కాకపోయినా సరే. అలాగే సిక్స్త్ పాయింట్ ఏం చెప్తూ ఉన్నారంటే
ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా స్టే వేకెన్సీ రౌండ్లో కానీ సీట్ అలాట్ అయితే మీరు కంపల్సరీ జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే మాత్రం 1 సంవత్సరం పాటు మిమ్మల్ని డీబార్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ 1 సంవత్సరం అనే ఇచ్చారండి, కానీ మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చిందైతే వాళ్ళు 3 ఇయర్స్ అని చెప్పారు. ఇది నేను ఖచ్చితంగా చెప్పలేను. మీరు ఒకసారి యూనివర్సిటీకి ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు మాత్రమే దీన్ని క్లారిఫై చేసుకోండి. ఇప్పటి వరకు ప్రతి రౌండ్ లో కూడా 3 ఇయర్స్ అని చెప్తూ వచ్చారు. ఇక్కడ మాత్రం కేవలం 1 ఇయర్ అని మాత్రమే చెప్పారు. ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉండవలసినటువంటి పర్సంటైలు జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 15th పర్సంటైల్ మినిమం ఉండాలి. అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 10th పర్సంటైల్ మినిమం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ కి 10th పర్సంటైల్ మినిమం ఉండాలి. అలాగే ఈ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ 15 ఆగస్టు 2024కి కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే ఇక్కడ ప్రాస్పెక్టస్ కు సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు. ఒకసారి దీన్ని క్లిక్ చేసి మీరు జాగ్రత్తగా చదువుకొని అప్పుడు పార్టిసిపేట్ చేస్తే మంచిది. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి మాత్రమే వాటిని మీరు అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉంటేనే అప్పుడు మాత్రమే మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంటుంది. అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయకపోతే మాత్రం మీకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వము అని చెప్తున్నారు. ఇంతకు ముందు రౌండ్స్ లో అయితే టైం ఉంది కాబట్టి ఇచ్చేవాళ్ళు, మరలా మీరు రీ అప్లోడ్ చేయండి అని. ఇప్పుడైతే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ కానీ మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదండి, ఒకవేళ కానీ ఎవరైనా సరే ఇతర రాష్ట్రాల్లో జాయిన్ అయ్యి కాలేజెస్ లో ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. అంతేకాదు ఎన్ఎంసి వాళ్ళకి లేదా ఎంసీసీ వాళ్ళకి కూడా మీ మీద ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్తున్నారు. అంతేకాదండి, ఒకవేళ మీరు ఏదైనా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అప్లికేషన్స్ లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని కానీ తెలిస్తే లేదా ఏదైనా ఫోర్జరీ చేసినా సరే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. చాలా సివియర్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. దయచేసి అలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ కూడా చేసుకోవద్దు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, వీళ్ళకి ఫోన్ చేసినట్లయితే వీళ్ళు మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. దయచేసి వీళ్ళని కాంటాక్ట్ చేసి మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క డౌట్ ని కూడా క్లారిఫై చేసుకుని మాత్రమే పార్టిసిపేట్ చేయండి. అయితే ఇక్కడ చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్ ఇండియా కోటా స్టే రౌండ్ జరుగుతుంది. ఏపీ స్టేట్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా కన్వీనర్ కోటా ఎడిషనల్ మాపప్ రౌండ్ జరుగుతూ ఉంది. కన్వీనర్ కోటాకి కొద్దిమంది స్టూడెంట్స్ అనుకోవచ్చు, ఇక్కడ అసలు ఎన్ని కౌన్సిలింగ్స్ లో మేము పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండొచ్చు ఈ టైంలో అని. అయితే మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ చేసేంత వరకు కూడా మీకు స్టేట్ కోటా కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చెయ్యరు. కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అక్కడ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ వస్తే మాత్రం 100% అక్కడ జాయిన్ అయి తీరాల్సింది. ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ రాకపోతే అప్పుడు ఈ స్టేట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే 100% జాయిన్ అవ్వాలి. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ వీడియోస్ ని విని 1-2 సార్లు అర్థం చేసుకుని మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అని. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.